నమస్కారం అండి. నేను మీ నెండు రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు 2025లో రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో ఎలా ఉంటుందని. దానిపై నా ఉద్దేశాన్ని మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకొచ్చాను. ఏంటంటే 2025 నా ఉద్దేశంలో డెఫినిట్‌గా ఖచ్చితంగా అనుమానం లేకుండా చెప్పొచ్చేంటంటే ఘంటాపథంగా చెప్పగలిగింది ఏంటంటే విల్ బి బెటర్ దాన్ 2024. 2024 కంటే చాలా రెట్లు మెరుగైన పరిస్థితి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఇప్పుడున్నారు. వెయిట్ అండ్ వాచ్ మోడ్ అయిపోయింది. ఇప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికలతోటి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రపోజల్స్ తోటి ఆయన రాబోతున్నారు. అండ్ మనం ఆల్రెడీ చూసాము ఎన్నో చోట్ల ఎట్లాంటి అంటే ప్రతి ప్రధాన కూడలిలో ఇటు ఎల్బీ నగర్‌లో గాని, ఇటు మియాపూర్‌లో గాని, ఇటు కచ్చిపూరిలో గాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గాని, శంషాబాద్ దగ్గర గాని, శ్రీశైలం హైవేపై కానీ ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ ఈజ్ చేయటానికి ఎన్నో రకరకాలైనటువంటి ప్లాన్స్ తోటి ఆయన అండర్ గ్రౌండ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్స్ వేయిస్తున్నారు, అన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఓకే. సో, దానికి బడ్జెటింగ్ కూడా జరిగింది. అండ్ నియర్ అబౌట్ 183 సచ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్. 183 అంటే నాట్ ఎ జోక్. హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఈ ట్రాఫిక్ ఈజ్ అయ్యి మనందరం గనక సుఖశాంతితో ఉండగలిగే ప్రదేశంలో హైదరాబాదు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్ అన్నా టేక్ ఆఫ్ అయితే ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావు. ఏ ప్రాజెక్ట్ కూడా 1 ఇయర్‌లో కంప్లీట్ కాలేదు. ఎవరు చేయలేరు. ఎంత ఫాస్ట్‌గా చేసినా ప్రతి ప్రాజెక్ట్ కూడా 18 మంత్స్ టు 24 మంత్స్ పడుతుంది. కాబట్టి ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే చాలు. ఒక్కసారి ప్రాజెక్ట్స్ బిగిన్ అయితే ప్రతి వాళ్ళలో కూడా మునుపటి ఉత్సాహం, మునుపటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఉంటుందో చుట్టుపక్కలంతా కూడా క్లస్టర్ డెవలప్‌మెంట్ ఏర్పడుతుంది. ఈజ్ ఎ మ్యాన్ ఫర్ క్లస్టర్ డెవలప్‌మెంట్స్. మొదటి నుంచి కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా క్లస్టర్స్‌గా డెవలప్ చేద్దాము. ప్రతి ప్లేస్‌ని కూడా ఇంక్లూడ్ చేద్దాము. అన్ని డైరెక్షన్స్‌లో పెంచుదాము. లుక్ ఈస్టు ఇవన్నీ కూడా ఆయన ఆఫెన్ అంటే ప్రతిసారి తరచుగా చెప్తున్నటువంటి వ్యవహారాలు కాబట్టి, మాటలు కాబట్టి ఖచ్చితంగా ఆయన పాలిసీస్ అన్నీ అలాంటి పాలిసీస్. ఒక సైడే క్లస్టర్ కాకుండా ఒక సైడే పెద్ద క్లస్టర్ డెవలప్ చేసి, ఒక సైడే అన్ని ఇండస్ట్రీస్ ఉండేలా చేస్తే అక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఎలా ఉంటాయో అవన్నీ మనం చూసాం. ప్రకృతి వైపరీత్యాలప్పుడు, వర్షాలప్పుడు, లేకపోతే ఒకేసారి అన్ని ఆఫీసుల్ని వదిలినప్పుడు ఏ విధంగా మనం కష్టపడుతున్నామో హైటెక్ సిటీ సైడు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడు, నార్సింగి సైడు మనం అంతా ఎక్స్‌పీరియన్స్ చేసి ఉన్నాం కాబట్టి, రాబోయే కాలంలో అలాంటివి లేకుండా ఇన్ని మెజర్స్ ఇన్ని ఆయన ఆల్రెడీ ఎక్స్‌పర్ట్స్ అందరితో మాట్లాడి హైదరాబాద్‌ని తీర్చిదిద్దడానికి, భాగ్యనగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా హైదరాబాద్‌కి పెట్టుబడులు కొత్తగా డెఫినెట్‌గా అధికంగా వస్తాయంటంలో సందేహం లేదు. ఇది ఇలా ఉంచితే హైదరాబాద్ మీద ఫర్దర్ స్పెక్యులేషన్స్ మళ్ళీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇది సెకండ్ క్యాపిటల్ అవుతుందని అండ్ హైదరాబాద్‌ని మరి సెకండ్ క్యాపిటలే కాకుండా హైదరాబాదే క్యాపిటల్ అయిపోతుందని ఇలా రకరకాలటువంటి వదంతులు లేకపోతే విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా ఇలాంటివి వస్తున్నాయంటే ఏదో ఎక్కడో ఏదో జరుగుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా! కాబట్టి హైదరాబాద్‌కి ఖచ్చితంగా ఏదో సమ్ ప్లాన్ ఈజ్ గోయింగ్ ఆన్. మనము కాబట్టి మనం ఏంటంటే కామన్ మ్యాన్ దృష్ట్యా ఎప్పుడు కూడా నేను మాట్లాడేది సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని అండ్ నేనెప్పుడు చెప్తుంటాను సెలబ్రిటీని కాదు మీ శ్రేయోభిలాషిని. సో, నేను మీ శ్రేయోభిలాషిగా చెప్పేదేంటంటే మీరు ఎక్కడైనా సరే అఫోర్డబుల్ రేంజ్‌లో ఉన్నప్పుడు, మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఈ ప్లేసెస్‌లో నేనేవైతే చెప్పానో శ్రీశైలం హైవే అనుకోండి. ఫస్ట్ స్టార్ట్ విత్ శ్రీశైలం హైవే, బెంగుళూరు హైవే, విజయవాడ హైవే ఇవి 3 ప్లేసెస్ కూడా ఇప్పుడు చాలా హ్యాపెనింగ్ ప్లేసెస్. గతంలో వలె కాదు. ఎందుకంటే అవన్నీ కూడా అవైలబుల్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. కామన్ మ్యాన్‌కి అందుబాటులో ఉన్నటువంటి ప్లేసెస్ కాబట్టి మీరు వీటిపై దృష్టి సారించి మరి రిచ్ పీపుల్‌కి మనం చెప్పుకోక్కర్లా. కాబట్టి వాళ్ళ గురించి నేను ఎక్కువ అంటే దృష్టి సారించకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టండి. ఇవన్నీ కూడా నివాసయోగ్యమైనటువంటి ప్లేసెస్‌లో అయ్యి అండ్ ఇప్పుడు ఆల్రెడీ కూడా మనకి తెలుసు అందరికీ కూడా 1 అవర్ నార్మ్ వచ్చేసింది. ఎక్కడున్నా 1 అవర్‌లో హైటెక్ సిటీకి రావచ్చు, వర్క్ ప్లేస్ సికింద్రాబాద్‌కి రావచ్చు, ఎక్కడున్నా సరే కోటికి రావచ్చు, ఎక్కడ ఉన్నా సరే యాబిట్స్‌కి రావచ్చు, 1 అవర్‌లో రావచ్చు బికాజ్ ఆఫ్ మెట్రో కనెక్టివిటీ. హైదరాబాద్ బ్యూటీయే మెట్రో కనెక్టివిటీ. మెట్రో హైదరాబాద్‌కి ఒక దేవుడిచ్చిన వరం. అంటే అంత చక్కటి మెట్రో లైన్ ఎక్కడ లేదు. సిటీలో క్రాసింగ్ సిటీ
ఆల్ టచింగ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్రాస్ రూట్స్ దాకా అన్ని ప్లేసెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా 1 అవర్ నామ్స్‌ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు హైదరాబాద్‌లో. ట్రావెలింగ్‌కి 1 అవర్ రావటం, 1 అవర్ పోవటం. కాబట్టి 2025 ఈ టైం కల్లా అంటే డిసెంబర్ ఎండ్ కల్లా హైదరాబాద్ విల్ బి ఏ మచ్ బిగ్గర్ ప్లేస్. ఇప్పుడు 35, 40 కిలోమీటర్స్ ఉంటే రేడియస్ అప్పుడు 50, 60 అవుతుంది. ఓకేనా? అందరూ కూడా ఇంకా మరీ వేచి చూడకుండా మీకు కావాల్సిన లొకేషన్స్‌లో ఎంత మాత్రం కూడా అఫోర్డబుల్‌గా ఉంటే కాస్త స్ట్రెచ్ చేసేది సరే మీరందరూ కూడా హోమ్ ఓనర్స్ కావాలి. ఫస్ట్ హోమ్ బయర్స్ కావాలి. అర్థమైందండి? ప్రతి వాళ్ళు కూడా లాభం పొందాలి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.